वर्धयन्तः त्रीणि त्रीणि वै देवानामृत्राणि त्रीणि सवनानि प्रत्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्घ्यदामृद्धिः समृद्धिः ॐ येन देवाः पवित्रेण तेन सहस्रधारेण प्राजापत्यं पवित्रम् तेन ब्रह्मविदो वयम् इन्द्रस्वनीति सहमा पुनातु यमो राजा प्रमृणाभिः पुनातु मा कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि स्वपदमासादया सादया क्षमस्व ओम। ततः पात्रांतरे किंचित् किंचित् तोयन्निया अधशान्तिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु बहिर्देशे अरिष्टनरिशमनस्तु आग्नेयां यत् पापं तत् प्रतिहतमस्तु सर्वाः सम्पदः सन्तु सर्वशोभनमस्तु तज्जलं कलशोदकेन संयोज्य ओम चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तरजुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता प्राच्यानि शिवासुदेवो मार्जयदा वासुदेवाय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धो मार्जयन्ताय नमः ऊर्ध्वयान्तिसे गदाधरो महापुरुषो मार्जयन्ताय नमः इत्येतेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः कर्मणः पुण्याः वासनमन्त्रप्रदक्षिणां यजमानस्य मनसोत्साहप्रभितहिरण्यं तुभ्यमहं सम्प्रददे मम ततः वास्तोष्पदे मन्त्रेण सर्वत्र मार्जनं चरेत् वास्तोष्पदे प्रतिजानी यस्मात् स्वादेशो अनमीवो भवानः प्रतिदन्नो दिशस्वशन्न एधिद्विपदेशपदे वास्तोष्पदे शिक्मया सकुं सदा ते सक्षीमहिरन्मया गातुमत्या आवहक्षेमोतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः वास्तोष्पदे प्रतरणो नयेधिगोभिरश्वेभिरिन्दो अजरासस्ते सख्ये स्यामपि देव पुत्रान् प्रतिनोदिशस्व वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेव एधिनः शुभम् स्थानानि देशानि सहस्रबाहुः वरेण्यनामा विरजांसि नामा नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम्। పుణ్యాహవచన కార్యక్రమం అయింది. ఈ పుణ్యాహవచనంలో ఒక కలశాన్ని స్థాపించి ఆ కలశంలో ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణాంతర్యామి పుండరీకాక్షుణ్ణి ఆవాహనం చేస్తారు. కలశ రక్షణ కోసమని సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఆ కలశాన్ని షోడశోపచారములతో పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులు వేదవేత్తలైనటువంటి వారంతా కలిసి పుణ్యాహం 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 అంటూ వారంతా ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని చెప్తారు. పుణ్యాహం అంటే మంచి రోజు అని అర్థం. అలాగే ఈరోజు మంచి రోజు అని చెప్తూనే పుణ్యాహం కర్మణోస్తు అంటారు. పుణ్యాహం కర్మణోస్తు అని అంటే ఈరోజు చేస్తున్నటువంటి తిరుకల్యాణ మహోత్సవము అనేటువంటి ఆ కర్మ ఉన్నదే దానికి ఈరోజు మంచి రోజు అని అంటారు. అలాగే స్వస్తి భవంతో బ్రువంతు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మంగళం జరగాలి అంటూ మంగళాశాసనం చేస్తారు. వృద్ధిం భవంతో బ్రువంతు అంటూ ఈ కార్యక్రమం గొప్ప వృద్ధిగా ఉండి అందరికీ సుఖ సంపదలను కలుగజేయాలి అని ప్రార్థిస్తారు. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ కలశంలో ఉండేటువంటి తీర్థాలను వేదమంత్రములతోటి అభిమంత్రణం చేస్తారు. వాటిని ఆ తీర్థములను పవిత్రం చేసేటువంటి ఒక మంత్రములుగా వేదములు చెప్పాయి. అటువంటి ఆ మంత్రములతో పవిత్రమైనటువంటి ఆ తీర్థాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మనపైన, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములపైన, మనం కూర్చున్నటువంటి స్వామివారి కళ్యాణం జరిగేటువంటి చోట దాన్ని ప్రోక్షిస్తారు. అలా ప్రోక్షించడం వలన స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మనశుద్ధి అని ముందుగా మనం అందరం కూడా శుద్ధి కావాలి. అదేవిధంగా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా శుద్ధి కావాలి.
దాంతో పాటుగా మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములు శుద్ధి అయి భగవంతునికి కైంకర్య యోగ్యం కావాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ విధంగా ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం కాగానే ఇప్పుడు ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం సీతారాములకు కనుక ఆ సీతారాములిద్దరినీ వివాహాగారాన్ని ప్రవేశింపజేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ శ్రియోద్వాహము అని అంటారు. దీన్ని శ్రియోద్వాహం అని అంటే సీతా కళ్యాణం. ఇక్కడ శ్రీ అంటే సాక్షాత్తు సీతా మహాలక్ష్మి అనమాట. అంటే మహాలక్ష్మియే అయోనిజగా ఈ భూమి యందు అవతరించింది కనుక ఆమెడకు శ్రీ అని పేరు. కనుక అలాంటి ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. ఆ శ్రియోద్వాహంలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు స్వామివారి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఇలాగా మనందరికీ ఇలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా దర్శించండి అమ్మవారిని అని మనందరం దర్శించుకునే విధంగా 4 వైపులా ఇక్కడ భక్తులంతా కూర్చొని ఉన్నారు. అన్ని వైపులా కూడా అమ్మవారిని అలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా అమ్మవారిని దర్శించుకోండి, మీకు సకల శుభములు జరుగుతాయి అంటూ అర్చక స్వాములు ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. చక్కగా మనమంతా కూడా సేవిద్దాం. ఓం యుజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి